ఈరోజు మనకి నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని చక్కగా విశదీకరించడానికి చిరంజీవి అభిరామాచార్య స్వామి వారు గోపాలాచార్య స్వామి వారి మునిమనవడుగా కూడా మనకి ఆచార్య సంబంధం చాలా వైభవోపేతమైనది. వారు ఇప్పుడు నమ్మాళ్వార్ల వైభవాన్ని గురించి ఒక 15-20 నిమిషాల పాటు ఆ వైభవాన్ని తెలియచేస్తారు. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దాసోహం గోష్ఠి వారందరికీ దాసోహాలు సమర్పిస్తూ చూడమణి గారి యొక్క పాదార విందాలలో దాసోహం సమర్పణం చేస్తూ అప్రాచార్య స్వామి వారి యొక్క పాదార విందాలలో దాసోహ సమర్పణం చేస్తూ వారి ఆజ్ఞగా దాసుడు సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరి పాద సేవా ప్రాప్తాకిరద్రమిడవేద రహస్యాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్ల గురుం భజే. గోష్ఠిని అలంకరించినటువంటి వాత్సల్యమూర్తులైనటువంటి చూడామణి అమ్మగారి యొక్క పాదార విందాలలో దాసోహ సమర్పణం చేస్తూ శ్రీ ఉవే శ్రీమాన్ అపలాచార్య స్వామి వారి యొక్క తిరువడి తామరల్లో దాసోహ సమర్పణం చేస్తూ నరేంద్ర కుమారాచార్య స్వామి వారు రామకృష్ణమాచార్య స్వామి వారిని సేవిస్తూ గోష్ఠిలో ఉన్నటువంటి భాగవతోత్తములందరినీ కూడా మనసారా సంభావిస్తూ యోగ్యత లేదు, దాసుడికి యోగ్యత లేదు, కానీ అమ్మగారి యొక్క వాత్సల్యం దాసుడి చేత కూడా ఈ ఆళ్వార్ల తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని మీరందరూ కూడా చక్కగా ఆచార్య కటాక్షం చేత ఆచార్యులు సేవింపచేస్తూ ఉంటే హాయిగా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాలని అనుభవిస్తూ ఈ 5 రోజులు 6 రోజులు కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మరి వీడొక్కడే తరించకపోతే ఎలాగా అని వాత్సల్యం చేత భావించినటువంటి అమ్మగారు అభిరామ్ కూడా ఇక్కడ వాచిక కైంకర్యం చేసుకుంటే బాగుంటుంది, దాసుడు కూడా వాచిక కైంకర్యం చేసుకుంటే బాగుంటుంది. ఆళ్వార్లు అసలే ఎలాంటి వారు అంటే ఆళ్వార్ల తిరునామం చెప్తేనే అముదూరం ఎన్నా ఒకే. గోష్ఠి వారందరూ కూడా వారి చక్కగా అమృత పానాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇతనొక్కడే ఎందుకు ఇలా ఈ లాభాన్ని కోల్పోవాలి అనేటటువంటి ఒక పెద్ద చక్కటి మనసు కలిగి వాత్సల్యం చేత దాసుడికి అర్హత లేకపోయినా, జ్ఞానము అనుష్ఠానం లేకపోయినా ఆ అమృత అనుభవాన్ని వీరికి కూడా దాసుడికి కూడా పంచాలి అనేటటువంటి ఉద్దేశం చేత వాత్సల్య మూర్తులైనటువంటి అమ్మగారి యొక్క చూడమణి అమ్మగారి యొక్క ఆజ్ఞగా దాసుడు ఆళ్వార్ల వైభవం యథాశక్తి యథామతిగా గోష్ఠి ముందు విన్నపం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. శ్రీయపతి అవాప్త సమస్త కాముడు వైకుంఠ నికేతుడైనటువంటి సర్వేశ్వరుని విషయంలో ఆళ్వార్లందరూ అనుగ్రహించినటువంటి ప్రబంధాలు, ఒక్కొక్క ప్రబంధానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది, ఒక్కొక్క వైభవం ఉంది. నాదమునుల పరమ కృప చేత 24 దివ్య ప్రబంధాలను కూడా ఒక క్రమంలో మనందరికీ కూడా కృప చేశారు. తిరుపల్లాండు దగ్గర నుండి అమలనాది పిరాన్ వరకు ఉన్నటువంటి ప్రబంధములన్నీ కూడా ప్రణవార్థాన్ని అనుగ్రహిస్తాయి అని తెలియచేశారు. ఆ తర్వాత ఆళ్వార్ల విషయంలో మధురకవి ఆళ్వార్లు కృప చేసినటువంటి కండినన్ సిరుతాంపు నమపదం యొక్క అర్థాన్ని కృప చేస్తుంది అని అనుగ్రహిస్తారు పెద్దలందరూ, పూర్వాచారులందరూ కూడా. తర్వాత తిరుమంగై మన్నన్ అనుగ్రహించినటువంటి పెరియ తిరుమజి నారాయణ పదం యొక్క అర్థాన్ని, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిముజి ద్వయమంత్రం యొక్క అర్థాన్ని కృప చేస్తుందని పెద్దలందరూ కూడా పూర్వాచారులందరూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఆళ్వార్ల యొక్క పాసురాలను మనం సేవిస్తే ఆ విషయం సుస్పష్టంగా మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఆచార్యులు కృప చేస్తారు. ఒజువెల్ కాలమెల్లాం అనేటటువంటి దశకంలో ఉత్తరాఖండం యొక్క ద్వయమంత్రంలోని ఉత్తరాఖండం యొక్క అర్థాన్ని కృప చేశారు. ఉలగముండ పెరువాయ అనేటటువంటి దశకం సుస్పష్టంగా పూర్వఖండం యొక్క అర్థాన్ని కృప చేశారు ఆ దశకంలో ఆళ్వార్లు. అయినప్పటికీ కూడా పెరుమాళ్ళు లోకల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉజ్జీవింప చేయడం కోసం ద్వయమంత్రాన్ని వెలియిట్టారు, ప్రకాశింపచేశారు అని చెప్పినప్పటికీ కూడా ఆళ్వార్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ద్వయమంత్రం ఉందండి అని పూర్వాచారులందరూ కూడా కృప చేస్తారు. ఏమిటి అది అంటే కూవి కొళ్ళం కాలం ఎన్నం కురుగాదో అనేటటువంటిది ఆళ్వార్ల యొక్క ద్వయమంత్రము అని సరసంగా దానిని పెద్దలందరూ అనుగ్రహిస్తూ ఉంటారు.
బావుందండి. పెరుమాళ్ళు అనుగ్రహించినటువంటి ద్వయమంత్రం ఉంది. ఆళ్వార్లకి ప్రత్యేకంగా ఒక ద్వయమంత్రంగా ఒక భావన చేశారు. ఒక పాసురాన్ని వారెప్పుడూ కూడా భావించేటటువంటి వారు. మరి ఆళ్వార్లని ఆశ్రయించినటువంటి భక్తులకి, భాగవతోత్తములకి ద్వయమంత్రం ఏది అంటే, మధుర కవి ఆళ్వార్లు అందంగా కృప చేస్తారు. మాకు ఉపాయమైన, ఉపేయమైన ఆళ్వార్లే సుమా కురుగూర్ నంబి ముయల్గిన్రేన్ ఉందన్ మోయ్ కజర్ కన్బయే. ఆళ్వార్ల యొక్క పాదపద్మములే ఉపాయము, ఉపేయము, మరొకటి మాకు తెలియదు అని ఆళ్వార్లని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ఆళ్వార్ల యొక్క చరణారవిందములే మాకు ఉపాయము, ఉపేయము అని భావిస్తూ ఉంటారు. అలా పూర్వాచారులందరూ కూడా ఆళ్వార్ల విషయంలో ఒక ద్వయమంత్రంగా అభివర్ణించేటటువంటి కొన్ని శ్లోకాలు కృప చేశారు. అందులో శ్రీ వాధూల వరదాచార్యులు అనేటటువంటి మహనీయులు పరాంకుశ పంచవింశతి అనేటటువంటి అందమైనటువంటి ఒక స్తోత్రం కృప చేశారు. ఆ స్తోత్రంలో ఒక 2 శ్లోకాలను యథావకాశంగా దాసుడు గోష్ఠి ముందు విన్నపం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అందులో మొదటి శ్లోకంలో వారు వరదాచార్య స్వామి వారు అందంగా ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తూ శ్రీమన్ పరాంకుశ నిరంకుశ తత్వబోధ వాత్సల్య పూర్ణ కరుణా పరిణాహ రూప సౌశీల్య సాగరమనంత గుణాకరం త్వాం సంసారతాపహరణం శరణం రుణేహం. ఎంత అందమైనటువంటి శ్లోకము అంటే, అహం నేను శరణం వృణే ఆళ్వార్లనే రక్షకులుగా వృణే వరిస్తున్నాను అని చెప్తూ ఆళ్వార్లకి అందమైనటువంటి విశేషణములన్నిటినీ కూడా వేసి కృప చేశారు. అద్భుతమైనటువంటి శ్లోకం. శ్రీమన్ పరాంకుశ నిరంకుశ తత్వ బోధ వాత్సల్య పూర్ణ కరుణా పరిణాహ రూప సౌశీల్య సాగరం అనంత గుణాకరం త్వం సంసార తాపహరణం అని. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ కూడా పెరుమాళ్ల విషయంలో ఆళ్వార్లు పూర్వాచారులు అందరూ కూడా సంభావించేటటువంటి ఆ అందమైనటువంటి విశేషణములన్నిటినీ కూడా ఆళ్వార్ల విషయంలో అనుగ్రహిస్తున్నారు. ఎందుకు అంటే మధుర కవి ఆళ్వార్లు చెప్పేశారు, మా ఆళ్వార్లకి తిరుక్కుడుంగుడిలో వేయించేసినటువంటి పెరుమాళ్ళు నంబి అయితే, పూర్ణులైతే, మాకు తిరుక్కురుగూరులో వేయించేసినటువంటి ఆళ్వార్లే పూర్ణులండి, నంబి అండి అని మధుర కవి ఆళ్వార్లు చెప్పినట్టుగా పెరుమాళ్ల విషయంలో మనం భావించేటటువంటి ఆ విశేషణములన్నిటినీ కూడా ఆళ్వార్ల విషయంలో సంభావిస్తూ వారిని శరణం రుణే వారిని ఆశ్రయిస్తున్నాను అని అనుగ్రహించినటువంటి శ్లోకం ఇది. శ్రీమంతులు నమ్మాళ్వార్లు. శ్రీమంతులు అనగానే మన సాంప్రదాయం ఎంబెరుమానార్ దర్శనంలో మనకి గుర్తొచ్చేటటువంటి శ్రీమంతులు ఎవరు అంటే 3 ప్రసిద్ధమైనటువంటి శ్రీమంతులు. సతునాగవర శ్రీమాన్, లక్ష్మణో లక్ష్మి సంపన్న, అంతరిక్షగత శ్రీమాన్ గజేంద్ర ఆళ్వాన్, ఇళయ పెరుమాళ్, విభీషణ ఆళ్వాన్ అని 3 కూడా వారికి ఉండి పరమాత్మ పట్ల ఉండేటటువంటి భక్తిని పురస్కరించుకొని వారందరూ కూడా శ్రీమంతులు అని ఆయా సందర్భాలలో ఉన్నటువంటి పెద్దలందరూ, మహనీయులు, మహర్షులందరూ కూడా వీరు 3 శ్రీమంతులుగా కొనియాడారు. నిజానికి పరమాత్మ విషయంలో మాత్రమే భక్తి కలిగినటువంటి వారే సంపన్నులైతే, పరమాత్మ విషయంలో ఆ పరమాత్మకి సంబంధించినటువంటి భక్తుల విషయంలో కూడా భక్తి కలిగినటువంటి వారు ఇంకెంత గొప్ప శ్రీమంతులు అవుతారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు కలిగినటువంటి వారే శ్రీమంతులైతే, కొన్ని లక్షలు కలిగినటువంటి వారు మహా శ్రీమంతులు అవుతారండి. ఆళ్వార్లు కేవలం పెరుమాళ్ల విషయంలో మాత్రమే భక్తి కలిగినటువంటి వారు కాదు. ఎన్నమ్మాన్ నీకమిల్ల అడియార్ తమ్మడియార్ అడియార్ అడియార్ ఎం కోఘల్. ఎన్నమ్మాన్ నీకమిల్ల పరమాత్మ తప్ప పరమాత్మని విశ్లేషించి ఉండలేనటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో ఆ దాసులు మాకు కోక్కళ్, మమ్మల్ని ఏలేటటువంటి ప్రభు రాజులు స్వామి అని వారిని భగవద్దాసుల పర్యంతము కూడా తమ భక్తి కలిగినటువంటి వారు, వారి పట్ల అనురక్తి ప్రేమ కలిగినటువంటి వారు ఇంకెంత సంపన్నులండి. కాబట్టి వీరే శ్రీమంతులు. కాబట్టి శ్రీమాన్ అని ప్రయోగిస్తున్నారు.
ஒழிவில் காலமெல்லாம் உடனாய் మన్ని ఒజివిలాడిమై செய்ய வேண்டும் நாம் నిత్యము కూడా కాలతత్వం ఉన్నంత వరకు సర్వకాలములలో సర్వావస్థలలో సర్వవిధ కైంకర్యములు చెయ్యాలని ఆశపడినటువంటి వారు నమ్మాళ్ళవార్లు. కాబట్టి శ్రీమన్ తొండర్కు అముదెన్న సొల్మాలైగల్ సొన్నేన్. భాగవతోత్తములకి అమృతం వంటి పాసురాలను అనుగ్రహించి అందరినీ కైంకర్యంలో ఊనిక కలిగినటువంటి వారిగా లోకాన్ని దిద్దుబాటు చేసినటువంటి వారు శ్రీమన్ అని చెప్తున్నారు. అంతేనా అండి? శ్రీమత్వం అంటే ఎలా ఉండాలి అంటే తమరొక్కరు అనుభవించేసే అంత సంపద ఉంటే సరిపోతుందా? కాదు సుమా. అలా ఉంటే శ్రీమంతులు ఎందుకంటారు? తమ తర్వాత తరాలు అనుభవించినా తరగనటువంటి సంపద కలిగి ఉంటే వారు కదా శ్రీమంతులు. అంటే మా ఆళ్వార్లు అలాంటి వారే అండి. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేమ నియమేన మత్ అన్వయానాం. నాకే కాదు సుమా, మత్ అన్వయానాం, నా తరంలో ఉన్న మా వంశస్థులందరికీ కూడా ఆళ్వార్లే సంపద. శ్రీమత్ తదంగ్రియుగళం. సంపద కన్నా కూడా గొప్పదైనటువంటి ఆ చరణారవిందములే మాకు సంపద. ఎన్నుడయ సంపత్తుకు ఊట్రాన ఐశ్వర్యத்தை ఉడయవర్ ఎన్నో మాం. దాన్ని వ్యాఖ్యానిస్తూ పిళ్ళై లోకం జీయర్ అనేటటువంటి మహనీయులు ఇదిగో ఈనాడు మేము అనుభవిస్తున్నటువంటి సంపదకి కూటస్థానీయులు ఎవరనుకుంటున్నారు? ఆ నమ్మాళ్ళవార్లే అండి. అక్కడ నుండి తరగనటువంటి సంపద మా వరకు కూడా వస్తోంది అనే విషయాన్ని అందంగా తెలియచేస్తారు. పైతృక ధనం భోలే అన్నట్టుగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి స్వజ్ఞానంతో సంపాదించినటువంటి జ్ఞానం కష్టతరమైనటువంటిదండి. అదే పిత్రార్జితమైనటువంటి సంపద అయితే హాయిగా సుఖంగా అనుభవించవచ్చు. అలా ఈనాడు ఈ ఎంబెరుమానార్ దర్శనాన్ని అన్వయించేటటువంటి వారందరూ అనుభవించేటటువంటి సంపద ఏది అంటే ఆనాడు నమ్మాళ్ళవార్లు ఆర్జించి ఉంచినటువంటి సంపదే, కైంకర్య సంపదే సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తూ శ్రీమన్ అనే ఒక చక్కటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. అలాంటి పరాంకుశలు ఎంత అందమైనటువంటి మాటో. పరులకి అంకుశమైనటువంటి వారు. ఎలాంటి వారు పరులు అంటే మన అందరికీ తెలుసు. ఎవరైతే వేదబాహ్యులు కుదుష్టులు ఎవరైతే ఉన్నారో జైనులు బౌద్ధులు అనేటటువంటి ఆ మదించినటువంటి ఏనుగులకి అంకుశం వంటి వారు. కాబట్టి పరాంకుశులు. ఇది బాహ్య విరోధులందరి గురించి చెప్పేటటువంటి ఒక మాట. కానీ మనలోనే కొంతమంది ఉంటారండి విరోధములు. కామ క్రోధ లోభ మదమాత్సర్యములు అనేటటువంటి ఈ గుణములు ఏవైతే ఉన్నాయో తీమనం చెడ్డదైనటువంటి మనస్సు చేత ప్రేరేపింపబడేటటువంటి ఇంద్రియముల ద్వారా వచ్చేటటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవే మనకి విరోధములు. వాటికి అంకుశమైనటువంటి మొదటి పాసురంలోనే తొజు తెజన్ మననే ఓ నా మనసా, ఓ తేజు నా మనసుని వారికి హితోపదేశం చేస్తూ, ఓ మనసా నువ్వు పెరుమాళ్ళని ఆశ్రయించు అని చెప్పి వారి మనసుని నియంత్రించి పెరుమాళ్ళ కైంకర్యంలోకి వారొక్కరే కాదు ఊరుం నాడుం ఉలగం తన్నై పోలన్నట్టుగా అందరినీ కూడా కైంకర్యంలో అభినవేశం పొందేటట్టుగా కృప చేసినటువంటి వారు. కాబట్టి పరాంకుశ కాదండి, పరుడు అంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. ఆయన నిరంకుశ స్వతంత్రుడు. మనం నా ఇష్టం అని అనేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. అలాంటి ఆ పరమాత్మని కూడా తన వశంలో ఉంచుకోగలిగినటువంటి వారు. కాబట్టి పరాంకుశులు. పరాత్పరుణ్ణి తన అందమైనటువంటి పాసురముల చేత కట్టేసి ఆ పాసురాల ద్వారా పరమాత్మని వశం చేసుకొని మనందరికీ సులభడయ్యేటట్టుగా చేసినటువంటి పరమోపకారులు. కాబట్టి పరాంకుశులు. నిరంకుశ తత్వ బోధ. నిరంకుశుడైనటువంటి సర్వేశ్వరుని విషయంలో ఆయన స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా చక్కగా అనుగ్రహించినటువంటి వారు. వాత్సల్యపూర్ణ. ఇంకా అందంగా చెప్పుకోవాలి అంటే నిరంకుశ తత్వబోధ. ఆళ్వార్లకి అందినటువంటి జ్ఞానము మయర్వర మదినలం అరుళినన్. కాబట్టి వారి జ్ఞానంలో
భ్రమ, ప్రమాదము, విప్రలంబము అనేటటువంటి దోషములు ఏమీ లేవండి. కాల విచ్ఛేదం వల్ల, దేశ విచ్ఛేదం వల్ల కలిగేటటువంటి జ్ఞాన సంకోచం ఏమీ లేదండి. అలాంటి నిరంకుశమైనటువంటి భక్తి, ఒక గొప్ప భక్తి కలిగిన, ప్రేమ కలిగినటువంటి వారు, తద్వారా పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా చక్కగా అనుభవించి మనందరికీ అనుగ్రహించినటువంటి వారు కాబట్టి నిరంకుశ తత్వబోధ వాత్సల్యపూర్ణ కరుణా పరిణాహ రూప. ఇంకా ఈ మాటలు ఆళ్వార్లకు కాకుండా ఎవరికి అన్వయించగలగవు. అరుள் கொண்டாடும் அடியவரின் புறா அருளினா நவ்வரு மறையின் பொருள் அருள் கொண்டு ஆயிரம் இன் தமிழ் పాడినాన్ అరుల్ కండీర్ ఇవ్వులగనిల్ మిక్కదే. లోకంలో గొప్పదేమైనా ఉంది అంటే వాత్సల్యక జలదే అని పెరుమాళ్ల విషయంలో చెప్తాము. ఆయన వాత్సల్యం అనేటటువంటి జలధి ఆయన, సముద్రం ఆయన అని చెప్తాం కాదండి. ఉలగనీల్, ఈ లోకంలో గొప్పది ఏమైనా ఉంది అంటే అది ఆళ్వార్ల యొక్క కృపయే అని మధుర కవి ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా కరుణా పరిణాహ రూప, కరుణ ప్రవహించి విస్తరించి విశాలంగా ప్రవహించేటటువంటి కరుణ కలిగినటువంటి వారు. ఎలాంటి కరుణ కలిగినటువంటి వారు అంటే నన్మయాల్ మిక్క నాన్మరయ్యాయర్గల్ పూన్మయాగ కరుదువర్ ఆదలిల్. నన్నెవ్వరూ కూడా పట్టించుకోలేదు. వేదాధ్యములు అధికరించినటువంటి జ్ఞానులు కూడా అయ్యో వీరిని పట్టించుకోకపోతే వీరు అధోగతి పాలైపోతారేమో అనే కరుణ కూడా చూపించకుండా వారందరూ కూడా నన్ను విస్మరిస్తే అన్నయాయ్ అత్తనాయ్ అన్నయ్యాండిడుం తన్మయాన్ సెడగోపన్ ఎన్నంబియే. నన్ను దిద్దుబాటు చేయడం కోసం తల్లిగా, తండ్రిగా అన్ని విధములుగా ఆళ్వార్లే అయ్యి నన్ను దిద్దుబాటు చేశారే. వారి కరుణ కన్నా గొప్పదైనటువంటి కరుణ ఇంకోటి ఉంటుందా లోకంలో? వాత్సల్య పూర్ణ కరుణ పరిణాహ రూప సౌశీల్య సాగరం అనంత గుణాకరం. సౌశీల్య సాగరం, ఎక్కువ వారు తక్కువ వారు అనేటటువంటి తారతమ్యము లేకుండా అందరినీ ఒకానొకసారి కవులను దిద్దుబాటు చేశారు. ఒకసారి రాజులను, రాజ్యాధికారం కలిగినటువంటి వారు ఆ ధనమే శాశ్వతము అని భావిస్తుంటే వారిని దిద్దుబాటు చేశారు. ఒకసారి ఈ సంసారంలోనే పడి విషయాల పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారికి అది అశాశ్వతమైనటువంటిది, అది సమ్మితమైనటువంటి ఆనందము అని చెప్పి పరమానందము పరమాత్మ దగ్గర దొరుకుతుంది, పరమాత్మ అనుగ్రహిస్తాడు అని చెప్పి వారిని దిద్దుబాటు చేశారు. అందరినీ కూడా తమ గోష్ఠిలో చేర్చుకు, తమ ఉపదేశాల చేత తమ గోష్ఠిలో చేర్చుకొని ఆ వైష్ణవ శ్రీని చూసి పొలిగా అని మంగళాశాసనం చేసినటువంటి వారు కాబట్టి సౌశీల్య సాగరం అనంత గుణాకరం. అనంతములైనటువంటి కళ్యాణ గుణములన్నిటికీ నిధి అయినటువంటి వారు. పెరుమాళ్ళకి వైత్తమానిధి అని, శ్రీనిధి అని అనేక తిరునామములు, నిధినై అని, ఆస్మద్ధనం అని ఎన్నో అనంత కళ్యాణ గుణాత్మకుడు సర్వేశ్వరుడు. అలాగే మా ఆళ్వార్లు కూడా అనంత గుణాకరం, గుణములన్నిటికీ కూడా నిధి అయినటువంటి వారు. సంసార తాపహరణం, ఎంత అందమైనటువంటి మాట. సంసారంలో ఎన్ని జన్మలుగానో మారి పలపిరందేనని చెప్పినట్టుగా అనేక జన్మ పరంపరలతో ఎత్తి తాపత్రయాలతో విసిగెత్తినటువంటి మనందరికీ కూడా తాపాన్ని హరించేటటువంటి గొప్ప సుగుణం కలిగినటువంటి వారు. బాహ్య తాపం పోవాలి అంటే మనం అందరం కూడా ఒక సరస్సుని చూస్తే ఆ సరస్సులో అవగాహిస్తే మనకి ఆ తాపం తీరుతుంది. ఆళ్వార్లు కూడా అందమైనటువంటి సరస్సు వంటి వారే అండి. భగవత్ కారుణ్య నీరము అనేటటువంటి ఆ నీరంతా కూడా వచ్చి చేరినటువంటి సరస్సు. ఈ సరస్సులో చల్లటి తరంగాలు, మలయమారుత తరంగాలు వీస్తూ ఉంటాయి. ఆ తరంగములు కూడా అమృత బిందువులని మోసుకొస్తూ మనకి ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ పాసురములన్నీ కూడా 4 ప్రబంధాలలో ఉన్నటువంటి ఆ పాసుర 4000 దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి పాసురములన్నీ కూడా అమృత తరంగాలతో వీచి విక్షేపకరై అన్నట్టుగా అమృత తరంగాలతోటి మనకి సేద తీర్చేటటువంటి చల్లని వీచికలు అవన్నీ కూడా. మరి ఈ సరస్సులో తామర పుష్పాలు ఉంటాయంటే అయ్యో, ఈ సరస్సు అంతా కూడా పుండరీకాక్షుడు అనేటటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క దివ్యావయవములు అనేటటువంటి తామర పుష్పాలు అన్నిటితోనూ నిండినటువంటి అసలు తిరువాయిముజి అంతా కూడా ఎవరి విషయంలో నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు అంటే అరంగన్ అడిగినే మేల్, రంగనాథుని యొక్క పాదార బిందముల విషయంగా ఈ తిరువాయిముజి అంతా ఉంది కదా అని కదా చెప్తారు. మరి ఆ భోగ్యమైనటువంటి
తామరై ఇణై ఆ పద్మం వికసించినటువంటి తామరల జంట అనేటటువంటి పుష్పములు ఎప్పుడూ కూడా శోభించేటటువంటి సరస్సు ఇది అని చెప్తారు. బాహ్య తాపం తీరాలంటే కొంతమంది చందనాన్ని అలుముకుంటూ ఉంటారండి. కొంతమంది పచ్చకర్పూర పరిమళాన్ని ఆఘ్రానిస్తూ ఉంటారు. మరి ఆళ్వార్ల యొక్క పాసురాలలో సౌరభం, ఆ వేద సౌరభం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆళ్వార్ల పాసురాలలో పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ గుణముల యొక్క సౌరభం అంతా కూడా ఎలాంటివి అంటే, ఆ సౌరభంతోటి పెరుమాళ్ళ వైభవం అనేటటువంటి సౌరభంతోటి నిండి ఉన్నటువంటివి కాబట్టి ఇవి చందన కర్పూరాల కన్నా కూడా గొప్ప ఉపశమనాన్ని కలిగించేవి. కాదండి, తాపాన్ని తీరాలంటే చల్లని చంద్రుని వెన్నెలలో కూర్చుంటాము. ఆళ్వార్ల యొక్క పాసురాలు కూడా వెన్నెల కన్నా పరమ భోగ్యమైనటువంటివి. రంగేందుహు అని చెప్పేటటువంటి శ్రీరంగనాథుడనేటటువంటి చంద్రుడి గురించి పాడినటువంటి పాటలు కాబట్టి అద్భుతంగా చల్లగా చల్లటి ఆ చంద్రుడైనా పౌర్ణమికి మాత్రమే ఆ వెన్నెలలు పూర్తిగా అనుభవించగలం. కానీ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుముషి అనేటటువంటి ప్రబంధంలోని ఆ వెన్నెల చల్లదనాలు ఎప్పుడో ఏ పాసురాన్ని సేవించినా మనకి అదే అనుభూతి కలుగుతుంది. వృక్షఛాయని కొంతమంది వృక్షాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, ఆ ఛాయలో గడుపుతూ ఉంటారు తాపం తీరడానికి. మేమందరం కూడా ఆశపడుతున్నాం వాసుదేవ తరుఛాయ అని, ఆ వాసుదేవుని యొక్క పాదార విందములు చేరాలి అని ఆశపడుతున్నాం. కానీ ఎక్కడా మాకు అది కనిపించడం లేదంటే అయ్యో, అది కష్టం తరమైనటువంటిది. ఆళ్వార్ల యొక్క పాద పద్మములను చూడండి, ఎంత సులభంగా మనం వెళ్ళి చేరిపోగలమో. ఇవి కల్పవృక్షములు, గొప్ప గొప్ప కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేటటువంటి కల్పవృక్షంతో సమానం. కాదు సుమా, తన్నై తాన్ తన్నై తాన్ తందుం కర్పగన్ అని చెప్పిన పెరుమాళ్ల విషయంలో చెప్పినట్టుగా సర్వేశ్వరుణ్ణే మనకు అందించగలిగినటువంటి కల్పవృక్షము ఆళ్వార్ల యొక్క పాదార విందములు. చందన కర్పూరాల గురించి చెప్పుకున్నాం, చంద్రుని చల్లని వెన్నెలల గురించి చెప్పుకున్నాం. ఆళ్వార్లు ధరించినటువంటి ఆ వకుళ మాల యొక్క పరిమళాన్ని ఆఘ్రాణిస్తే చాలు. చందనమా, కర్పూరమా, వెన్నెలలో ఉండేటటువంటి ఆ చల్లనదనమా, పచ్చని వృక్షం యొక్క ఛాయ, ఇవన్నీ అవసరం లేదండి. ఆళ్వార్లు వకుళభూషణులు కాబట్టి ఆ వకుళమాల యొక్క పరిమళం చాలు మన సేదంతా తీర్చడానికి. అలా సంసారతాపహరణం, అలాంటి తాపాన్ని తీర్చేటటువంటి పరాంకుశులని అహం శరణం రుణే, వారి పాదార విందములను ఆశ్రయిస్తున్నాను అని అందంగా నమ్మాళ్వార్ల విషయంలో చెప్తారు. చమత్కారం ఏమిటంటే, పెరుమాళ్ళని ఆశ్రయించాలి అంటే సౌకర్యాపాదక గుణములు, ఆశ్రిత కార్యాపాదక గుణములు అని ద్వయమంత్రంలో అనుగ్రహిస్తారు. ఇక్కడ కూడా ఈ ఆళ్వార్ల విషయంలో కూడా అవన్నిటినీ కూడా చక్కగా కృప చేశారు మహనీయులు. ఎలా అంటే, శ్రీమన్ అనేటటువంటి పదం ద్వారా స్వామిత్వాన్ని, వాత్సల్యపూర్ణ కరుణా పరిణాహ రూప అని చెప్పడం వల్ల వాత్సల్యాన్ని, సౌశీల్య సాగరం అని చెప్పడం వల్ల సౌశీల్యాన్ని, తదనుగుణంగా సౌలభ్యాన్ని, 4 గుణములను చెప్తూ ఆశ్రితులు ఆశ్రయించడానికి వీలుగా ఉండేటటువంటి గుణములు ఇవి. పరాంకుశులు, నిరంకుశులు అని చెప్పడం, నిరంకుశ బోధములను అందించేటటువంటి వారు అని చెప్పడం వల్ల వారి యొక్క తేజశక్తి, జ్ఞానము ఇందులో తెలియజేయబడింది. అలా పెరుమాళ్ల విషయంలో ఎలా అయితే మనం ఆశ్రయిస్తామో, అలా ఆళ్వార్ల విషయంలో ఆశ్రయించడానికి చక్కటి సౌలభ్యంగా వేయించేసి ఉన్నటువంటి వారు అని చెప్తున్నారు. 2వ శ్లోకం, ఆశ్రయించిన తర్వాత ఆ పెరుమాళ్ళకి కైంకర్యం చేయడమే కదా జీవుడికి ఉండేటటువంటి లక్షణము. కాబట్టి 2వ శ్లోకంలో వారికి కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. కాసార సంయమిముఖాః కమలా సహాయ భక్తాః ప్రపత్తి పదవీ నియతా మహాంతః యస్యా భవన్నవయవా నిజ పారతంత్ర్యాత్ తస్మై నమో వకుళభూషణ దేశికాయ. తస్మై నమో వకుళభూషణ దేశికాయ. వకుళభూషణులు అనేటటువంటి ఆచార్యులకి నమస్కరిస్తున్నాను అని వారి విషయంలో కైంకర్యాన్ని సమర్పించాలని అభిలషిస్తున్నారు. ఆళ్వార్లంటే కేవలం ఒక ఆళ్వార్ల విషయంలోనే ఇంత ప్రావీణ్యం కాదండి, అందరి ఆళ్వార్ల విషయంలో కూడా ఇదే ప్రావీణ్యం, ఇదే కైంకర్యం కలిగి ఉండాలి. ఎలా మరి ఆళ్వార్లని సేవిస్తే మిగిలినటువంటి ఆళ్వార్లందరినీ కూడా సేవించినట్టుగా ఎలా అవుతుంది అంటే, యస్యా కమలా సహాయ భక్తాః ప్రపత్తి పదవీ నియతాః.
మహాంతః కాసార సంయమి ముఖాః. మిగిలినటువంటి ఆళ్వార్లందరూ కూడా నమ్మాళ్వార్లకి అంగభూతులే, అవయవములే కాబట్టి ఆళ్వార్లని ఆశ్రయిస్తే మిగిలినటువంటి ఆళ్వార్ల విషయంలో కూడా ఈడుపడినట్టే, వారికి కూడా కైంకర్యం సమర్పించినట్టే. ఆళ్వార్లందరూ ఎలాంటి వారు అంటే కమలా సహాయ భక్తాః, శ్రియపతి యొక్క భక్తులు. ప్రపత్తి పదవి శరణాగతి అనేటటువంటి మార్గంలో నియతాః, స్థిరత్వం కలిగినటువంటి వారు. పరమాత్మయే ఉపాయము ఉపేయము అనేటటువంటి స్థిరత్వం కలిగినటువంటి వారు. మహాంతః మహాత్ములు. కాసార సంయమి ముఖాః, కాసార పొయ్గే ఆళ్వార్ల నుండి ముఖాహ మిగిలినటువంటి ఆళ్వార్లందరూ కూడా నిజ ఎంత అద్భుతమైనటువంటి శ్రీ సూక్తి అంటే, పారతంత్రం కాదు, నిజ పారతంత్ర్యము అంటే భాగవతోత్తముల పర్యంతము పర్యవసించేటటువంటి పారతంత్ర్యం కలిగినటువంటి వారు. అవయవాహ అభవన్, అంగభూతులై ఉన్నారో అట్టి వకుళభూషణ దేశికాయ నమః. అలాంటి వకుళభూషణ భాస్కరుల్ని, వకుళభూష దేశికుల్ని నమస్కరిస్తున్నాను, వారికి కైంకర్యాన్ని సమర్పిస్తున్నాను అని 2వ శ్లోకంలో అందంగా అనుగ్రహించారు. ఈ 2 శ్లోకాలు కలిపితే శ్రీమన్నారాయణ చరణం అని పూర్వఖండము, శ్రీమతే నారాయణాయ ఇత్యాది ఉత్తరఖండం యొక్క వాక్యము మనకి సమన్వయపడుతుంది. కాబట్టి ఇది నమ్మాళ్వార్ల విషయంలో పెద్దలు అనుభవించినటువంటి ద్వయంగా భావన చేస్తూ ఈ విషయాన్ని అందరి ముందు యథావకాశంగా యథామతిగా విన్నపం చేసేటటువంటి ఒక సౌభాగ్యాన్ని నాకు అందించినటువంటి చూడమని అమ్మగారికి, అప్పలాచార్య స్వామి వారి యొక్క పాదార విందాలలో మరొక మారు దాసోహ సమర్పణం చేస్తూ, అమ్మగారి మాటే మధురంగా ఉండి వారు అనుగ్రహించేటటువంటి ప్రతి పాసురము మధురమే, వారి మాట మధురమే. కోకిలలు ఎంత తీయగా గానం చేస్తాయో అంత తీయగా గానం చేయగలిగినటువంటి వారు. అదేమన్నా ఆశ్చర్యం, మాకందరికి కొత్త విషయం ఏమన్నా చెప్పండి, మా అందరికీ తెలిసినటువంటి విషయమే అంటారు. కానీ మీకు ఒక రహస్యం నేను చెప్పేస్తాను ఇవాళ. కోకిల తీయగా పాడుతుంది. ఎందుకు అంటే మనందరం కూడా వెతుక్కోవాలి, ఎందుకు కోకిల తీయగా పాడుతుంది అంటే కవులు ఒక రహస్యాన్ని చెప్పేస్తారు. కాకి నల్లగా ఉంటుందండి, కోకిల నల్లగా ఉంటుంది, పైపెచ్చు కోకిల యొక్క గుడ్లను పొదిగేటటువంటిది కాకే, అయినప్పటికీ కూడా కాకి తీయగా పాడలేదు, కోకిల మాత్రమే తీయగా పాడగలదు. ఎందుకు అంటే కవులందరూ దానికి ఒక సమాధానం చెప్తూ, ఎందుకంటే కోకిల ఎప్పుడూ కూడా మావి చిగురుని ఆస్వాదిస్తూ తద్వారా చక్కటి తీయని మా పలుకులు పలుకుతుందండి. మా ఊగ్రం తాతగారు మా అమ్మగారికి చక్కటి మావి చిగురు వంటి వారు. ఆ వృక్షం మీద వేయించేసి ఆ చిగురుల్ని ఎప్పుడూ కూడా ఆస్వాదిస్తూ చక్కగా వారి సపోర్ట్ వారి సాన్నిధ్యం వల్ల చక్కగా తీయటి పలుకులు పలికేటటువంటి వారు. అన్ని కోకిలలో తీయగా పలుకుతాయా అంటే చూస్తూనే ఉన్నాం లోకంలో. ఇంట్లో గనక ఆ సహకారము, సాన్నిధ్యం, చక్కటి మనసు, లేకపోతే చక్కటి వాతావరణము లేకపోతే అందరూ ఇంత తీయగా మాట్లాడలేరు. కాబట్టి అలా ఆ మిథునానికి దాసోహ సమర్పణం చేస్తూ వారి మిథునం ఎప్పుడూ కూడా పల్లాండుగా వేయించేసి ఉండాలని పెరుమాళ్ళ వారికి ఆరోగ్యము, ఆళ్వార్లు ప్రత్యేకంగా వాళ్ళకి ఆరోగ్యము ఆనందాన్ని ప్రసాదించి ఇంకా మమ్మల్ని అందరినీ తరింప చేసేటట్టుగా శ్రీ సూక్తాన్ని కృప చేయాలని పెరుమాళ్ళ పాదార విందాలలో దాసోహ సమర్పణం చేస్తూ, ఏవైనా మంచి విషయాలు దాసుడు విన్నపం చేసి ఉంటే అవి మా ఆచార్యులు ఉడయవ స్వామి వారి కృపా కటాక్షాలుగా భావన చేయాలని, దోషాలు ఉంటే శిక్షించి దాసుడిని రక్షించాలని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాసు. మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నారు ఆచార్యులు, మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు ఆచార్యులు. ఈ పేరు ఎంత బాగా పెట్టారో అని ఇప్పుడు ప్రతి క్షణం అనిపించింది అనమాట. రాముడు అంటే రంజేది కదా, ఆనందపరిచేవాడు అని. ఎలా ఆనందపరుస్తాడంటే అభి అంటే సమంతతగా అంటారు. మొత్తం అన్ని విధాలా ఎటు చూసినా మామిడి పండులో తీపి ఎక్కడ ఉంటుందంటే పండంతా ఉంటుంది, అది ఎక్కడ అక్కడ అని కాదు అని. అలాగా ఒక ఆచరణలో గాని, ఒక అనుష్ఠానంలో గాని, ఒక వాక్కులో గాని, ఒక ప్రకటనలో గాని ఎంత చక్కగా ఎంత బాగా మాట్లాడావో. చాలా 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 ఆనందంగా ఉంది తండ్రి ఇవాళ నీ ఉపన్యాసం పెట్టుకోవడం, అది వినడం, గోష్ఠి అందరూ చేసుకున్నటువంటి ఒక సౌభాగ్యంగా మేమందరం భావిస్తూ, నీకు ఎంత హడావిడిగా ఉన్నా కూడా అడగగానే కాదు అనకుండా చక్కగా నీకు ప్రత్యేకంగా గోష్ఠి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా
చాలా చక్కగా మాట్లాడావమ్మా, చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ.